నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు తీపి కబురు. పాత జీవోలన్నీ రద్దు, కొత్త జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు. సకాలంలో పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపులపై నూతన మార్గదర్శకాలు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలను సకాలంలో అందించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేస్తూ గతంలో జారీ చేసిన అన్ని జీవోలను రద్దు చేసింది. దీంతో ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతకు మరింత ప్రాధాన్యత అయితే లభించనుంది. ముఖ్యమైన మార్పులు మరియు ఆదేశాలు. వడ్డీ చెల్లింపు మరియు క్రమశిక్షణా చర్యలు. పదవీ విరమణ చెల్లింపులలో జాప్యం జరిగితే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్‌కు వర్తించే వడ్డీ రేటుతో గ్రాట్యుటీ బకాయిలపై వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా జాప్యానికి బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటారు. ఈ వడ్డీ మంజూరు ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే జరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న కేసులలో వడ్డీ లెక్కింపు. క్రమశిక్షణ లేదా న్యాయపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నప్పుడు పెన్షన్ ప్రయోజనాల చెల్లింపులపై వడ్డీని ఆ చర్యలు ముగింపు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి లెక్కిస్తారు. అంటే క్రమశిక్షణ లేదా న్యాయపరమైన చర్యలు ముగిసిన తర్వాతే ఆ వడ్డీ అనేది వర్తిస్తుంది. క్రమశిక్షణ చర్యలలో ఒక ఉద్యోగి ఉన్నప్పుడు అతనికి ఖచ్చితంగా పెన్షన్ లేట్ అవుతుంది. సో, పరిపాలన లోపాల వల్ల జాప్యం. జాప్యం అంటే పరిపాలన లోపం వల్ల లేదా సంబంధిత ప్రభుత్వ ఉద్యోగి నియంత్రణకు మించిన కారణాలు సంభవిస్తే షరతులు లేకుండా వడ్డీ చెల్లిస్తారు. పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు. ముందస్తు దరఖాస్తు. పదవీ విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ విరమణ తేదీకి 18 నెలల ముందుగానే ఈ మేరకు పెన్షన్ కోసం సూచించినటువంటి దరఖాస్తు ఫామ్‌ని కార్యాలయ అధిపతికి పంపాలి. ఫారాల సమర్పణ. ఉద్యోగికి 2 నెలల్లోపు ఫారాలను సమర్పించాలని సూచనలు ఇవ్వాలి. ఉద్యోగులు అందుకున్న తేదీ నుండి 2 నెలల వ్యవధిలోపు ఫారాలను నింపి సమర్పించాలి. సర్వీస్ వివరాల ధృవీకరణ. సంబంధిత కార్యాలయ అధిపతి సర్వీస్ రిజిస్టర్‌లో సర్వీస్ వివరాలు సక్రమంగా నమోదు చేయబడి, ప్రతి సంవత్సరం డీడీఓ ద్వారా ధృవీకరించబడి అప్డేట్‌గా అయితే ఉంచబడ్డాయని నిర్ధారించుకోవాలి. పెన్షన్ పత్రాల తయారీ. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయాల్సిన తేదీకి 6 నెలల మునుపటి 12 నెలల సర్వీస్ వివరాలు, బకాయిల స్థానంలో మొదలైన వాటిని ధృవీకరించిన తర్వాత పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ అంచనా వేయడానికి పెన్షన్ పత్రాల తయారీ పనిని ప్రతి విభాగాధిపతి లేదా కార్యాలయాధిపతి చేపట్టాలి. బకాయిల అంచనా. నాన్ గెజిటెడ్ అధికారుల విషయంలో కార్యాలయాధిపతి, గెజిటెడ్ అధికారుల విషయంలో విభాగాధిపతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు చెల్లించాల్సిన బకాయిలను సరిగ్గా అంచనా వేయడానికి బాధ్యత వహిస్తారు. దీని ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తేదీకి 2 సంవత్సరాల ముందు బకాయిలను అంచనా వేయడానికి చర్యలైతే తీసుకోవాలి. ఇతర కీలక నిబంధనలు. ఇక పార్షియల్ పెన్షన్ ఆర్ గ్రాట్యుటీ విడుదల. ఆచూకీ తెలియని ఉద్యోగుల విషయంలో లేదా పెన్షన్‌లో కొంత భాగాన్ని మాత్రమే నిలిపివేయాలి లేదా ఉపసంహరించుకోవాలనే నిర్ధారణకు వచ్చిన సందర్భంలో పదవీ విరమణ గ్రాట్యుటీపై తుది ఉత్తర్వులు ప్రభావం చూపకపోతే అర్హత కలిగిన పదవీ విరమణ గ్రాట్యుటీలో 80% వరకు విడుదల చేయవచ్చు. తాత్కాలిక పెన్షన్. పదవీ విరమణ చేసిన ఉద్యోగిపై పెండింగ్‌లో ఉన్న డిపార్ట్‌మెంటల్ లేదా న్యాయపరమైన చర్యలు ముగిసిన తర్వాత సమర్థ అధికారి తుది ఉత్తర్వులు జారీ చేసిన తేదీ వరకు తాత్కాలిక పెన్షన్ చెల్లిస్తారు. తాత్కాలిక పెన్షన్ సాధారణ పెన్షన్ అర్హతలలో 75% కంటే తక్కువ ఉండరాదు. విదేశీ సేవల విషయంలో బాధ్యత. విదేశీ సర్వీస్ నిబంధనలు లేదా షరతులపై సేవలను పొందిన ఉద్యోగులకు సంబంధించి రుణాలు తీసుకునే సంస్థల బాధ్యత అటువంటి చెల్లింపులపైనున్నప్పుడు రుణాలు తీసుకునే సంస్థలు పెన్షన్ సహకారాన్ని చెల్లించకపోవడం వలన పదవీ విరమణ చేసే ఉద్యోగి పెన్షన్ క్లెయిమ్ పరిష్కారంలో ఆలస్యం జరగదు. సకాలంలో పెన్షన్‌ను క్లెయిమ్ చేయడం రుణ శాఖ బాధ్యత అన్నమాట. పెన్షన్ పత్రాల మంజూరు అధికారం.
రాష్ట్ర ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను మంజూరు చేయడానికి పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్‌కు పంపాలి. క్లాస్ 4 మరియు ఇతర తక్కువ జీతం పొందే ఉద్యోగులు అంటే కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎక్స్‌చేంజ్ కానిస్టేబుల్, ఫారెస్ట్ గార్డులకు సంబంధించి పెన్షన్ మంజూరు అధికారి ప్రతి జిల్లాలోని రాష్ట్ర ఆడిట్ విభాగం ఆడిట్ అధికారులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్, ఢిల్లీ ఉద్యోగులకు అయితే క్లాస్ 4 ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ యొక్క పెన్షన్ ప్రయోజనాలను ఏపీ భవన్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ బాధ్యత వహించాలి. గతంలో ఉన్న వడ్డీ రేట్లు 2006కు ముందు మరియు తర్వాత గతంలో భారత ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. పరిపాలనా కారణాల వల్ల తలెత్తే రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపు ఆలస్యంపై వడ్డీ కూడా అనుమతించబడింది. 2006కు ముందు గ్రాట్యుటీ ముగిసిన తర్వాత 3 నెలలకు మించిన కాలానికి అయితే సంవత్సరానికి 7%, ఒక సంవత్సరం పైబడితే 10% చొప్పున గ్రాట్యుటీ గడువు ముగిసిన తర్వాత వాస్తవానికి చెల్లింపులు చేసిన నెలకు ముందు నెల చివరి వరకు చెల్లించేవారు. 2006 తర్వాత అయితే 2006లో వడ్డీ రేట్లు తగ్గించారు. గ్రాట్యుటీ చెల్లించిన గడువు ముగిసిన తర్వాత చెల్లింపు చేసిన నెల చివరి వరకు చెల్లించాల్సిన 3 నెలలకు మించి సంవత్సరానికి 4.5% మరియు ఆ తర్వాత సంవత్సరానికి 5% వడ్డీ రేట్లనైతే ప్రభుత్వం అనుమతించింది. నూతన మార్గదర్శకాలతో పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులలో జాప్యం జరిగితే వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెద్ద ఊరటగా అనైతే చెప్పవచ్చు.